ఏపీల పంకపాటిని గద్దె దించాలని సైకిల్ గిలాస పువ్వు పార్టీల కూటమి చూస్తున్నది. కూటమికి గా ఛాన్స్ ఇయ్యకుండా కుదిరితే 175కు 175 సీట్లు గెలవాలని పంకపాటి చూస్తున్నది. గందుకు తగ్గట్టే చాలా ఆలోచనల మీద ఆలోచనలు చేసి లిస్టుల మీద లిస్టులు ఇడిచి కొసకు అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసి ఒక్క లిస్ట్ ఇడిచిండు జగనన్న. అయితే ఇప్పుడు గా లిస్టులున్న కొందరికి పెద్ద షాకే ఇయ్యబోతున్నాడట. మరి గా షాకేందో గిప్పుడే ఎందుకు ఇయ్యబోతున్నాడో గీ ముచ్చట చూసి అరుచుకొని రాపోరి. ఇప్పటికే ఇన్ఛార్జీలను మార్చి ఒక జాగలున్నోళ్లను ఇంకొక జాగలకు పంపి టికెట్లు ఇచ్చిన జగనన్న ఇప్పుడు గా జాగలను కూడా మార్చే పనిల పడ్డడని ప్రచారమైతున్నది బయట. మొదలు చిలకలూరిపేటలున్న మంత్రి విడుదల రజనక్కను గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి తోలిండు. ఇప్పుడు ఎమ్మెల్యేగా కాకుండా గుంటూరుకెంచి ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలు చేస్తున్నాడట. గుంటూరు ఎంపీ అభ్యర్థిగున్న కిలారి రోషయ్యను ఎమ్మెల్యేగా పోటీ చేపిస్తాడట. చిలకలూరిపేట ఎమ్మెల్యే టికెట్ వచ్చిన మనోహర్ నాయుడు జాగల ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ అన్నకిత్తరట. అట్లనే పెనుమలూరుకు పోయిన మంత్రి జోగి రమేష్ ను మైలవరంకు మారుతాడట. ఎందుకంటే మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యేగున్న వసంత కృష్ణ ప్రసాద్ సారు సైకిల్ పార్టీల షేరికైండు కాబట్టి గైనను ఓడియనికి జోగి రమేష్ సార్ను మళ్ళా మైలవరం తెద్దామని ఆలోచనలు చేస్తున్నారట. మొన్నీ నడుమ గిలాస పార్టీకెంచి పంకపార్టీల చేరికైన పోతిన మహేష్ అన్నకు విజయవాడ వెస్ట్ టికెట్ ఇస్తారట. గదే జనసేనలకెంచి వచ్చిన పాముల రాజేశ్వర్ అక్కను గన్నవరంకెంచి పోటీ చేపిస్తారట. ఇక కడప ఎంపీ సీటును కూడా మారుతారని అనబట్టిర్రు. ఇప్పుడున్న అవినాష్ అన్నను తీసేసి వేరేటోళ్లను పెడతారని అంటున్నారు. అయితే గివన్నీ నిజమో కాదో గాని ఇప్పుడైతే గీ ముచ్చట బగ్గా వైరల్ అవుతున్నది. అయితే కూటమోళ్లే గిసుంటి లేనిపోని అన్ని ఉట్టిస్తున్నారు. వాళ్ళ దాంట్లో ఆగమాగం అవుతున్నారని బయట తెలిసే వరకు గిట్లా మా పార్టీ మీద లేనిపోని ఉట్టిస్తున్నారు అని అనబట్టిండ్రు గీ ముచ్చటరికైన పంకపార్టీ లీడర్లు. ఏమో మరిగా చూడాలే ముంగట ఏమైతదో.